నేను మీ శివ. ఈరోజు రైతు కష్టపడే రైతు విషయంలో ఆయనకు మేలు జరగాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. మీరిచ్చే స్కీములు డైరెక్టు కష్టపడే రైతుకే కాకుండా పొలం కొన్న ప్రతి వ్యక్తికి మీరు ఇచ్చే స్కీములు అందుతుంటాయి బ్యాంకులు ఆధారాల ద్వారా. అలా కాకుండా కష్టపడి వ్యవసాయం చేసే రైతుకే మేలు జరగాలంటే నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. స్కీములు కాకుండా మీరు కష్టపడే రైతుకే మేలు జరగాలనుకుంటే, వ్యవసాయం చేసి కష్టపడే రైతుకి మేలు జరగాలంటే మీరు వాళ్ళు పిచికారీ చేసే పురుగు మందుల మీద, బలం మందుల మీద సబ్సిడీలు ఇస్తే కష్టపడి వ్యవసాయం చేసే ప్రతి రైతుకి మేలు జరుగుతుందని నా విన్నపము. మీరు అలా కాకుండా స్కీములు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000 కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే 5000, 8000 కానీ, ఏ స్కీములైనా ప్రతి రైతుకి కాకుండా పొలం ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అందిస్తున్నారు. అలా కాకుండా మీరు సబ్సిడీల రూపంలో ఇస్తే వ్యవసాయం చేసే రైతుకి మేలు జరుగుతుంది. ఎందుకంటున్నానంటే మీరు ఇచ్చే స్కీములు డబ్బులున్న ప్రతి ఒక్కరు పొలం తీసుకుంటారు. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు పొలాలు కొంటారు స్థిరాస్తులు కావాలని. వాళ్ళకి కౌలు వస్తుంది, మీరు ఇచ్చే స్కీములు వస్తుంటాయి. అలా కాకుండా మీరు ఇలా చేస్తే కష్టపడి వ్యవసాయం చేసే రైతుకి మేలు జరుగుతుందని నా ఆలోచన. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటారని నా విన్నపం.